వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ నో ఇట్స్ బీన్ వెరీ లాంగ్, కానీ ఏం పర్లేదు. మనం ఒక యూస్ఫుల్ కంటెంట్తోనే మన యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకుందాం. యూస్ఫుల్ కంటెంటే చెప్దాము అనుకున్నప్పుడు నాకు చెప్పాలనిపించిన టాపిక్ అయితే మాత్రం డిఫమేషన్ అనమాట. సో డిఫమేషనే ఎందుకు చెప్పాలనిపించిందో నేను ఫస్ట్ అసలు డిఫమేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం డిఫమేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిఫమేషన్ అంటే మనకు ఆ పేరులోనే చెప్తున్నారు కదా, డీఫేమింగ్ అని అర్థం. సో డీఫేమింగ్ అని అర్థం ఏంటంటే తెలుగులో నీట్గా చెప్పాలంటే పరువు నష్ట యత్నం ఆర్ మనల్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయటం అనమాట. సో బేసికలీ బ్యాడ్గా మనల్ని ఒకళ్ళు ప్రొజెక్ట్ చేసినప్పుడు అమ్మో ఇది ఎందుకులే అది ఎందుకులే అని ఆలోచించే వాళ్ళు చాలామందే ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఖచ్చితంగా అది దెబ్బపడుతుంది. సో బేసికలీ అలా అనిపించినప్పుడు మనకి ఇంకే గార్డియన్స్ లేవా, కాంట్ వి ఫైట్ అని ఒక ఆలోచన ఎప్పుడొకప్పుడు వస్తుంది. సో హౌ యూ హ్యావ్ టు ఫైట్ అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. బేసికలీ మనకి ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860 సెక్షన్ 499 డిఫమేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. దాంట్లో 2 types ఆఫ్ పనిష్మెంట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫైన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ జైల్ అప్ టు 2 years. ఫైన్ ఈజ్ అ సివిల్ సూట్. సో బేసికలీ మ్యాటర్ చిన్నదైనప్పుడు ఫైన్ ద్వారా ఆ మ్యాటర్ సెటిల్ అయిపోతుంది అన్నప్పుడు కోర్టు ఇంత అమౌంట్ ఆఫ్ ఫైన్ అని చెప్పి వెయిట్ ఆఫ్ ద కేస్ బట్టి ఇచ్చి ఆ డిఫేమ్ చేసిన వాళ్ళని ఫైన్ కట్టమని చెప్తుంది. సో అది కాకుండా ఒకడు మరీ ఎక్స్టెండ్కి వెళ్ళిపోయి తన బిహేవియర్లో క్రిమినాలిటీని నింపుకొని అవతల వాళ్ళ మీద క్రిమినల్టీ చేస్తే దానికి మనము ఫైన్తో సాల్వ్ చేయలేం. బేసికలీ ఆ పర్సన్ యొక్క మెంటాలిటీ మార్చాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళకి జైల్ అప్ టు 2 years అనే పనిష్మెంట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 499. Now let us look into how to prove a defamation. How to prove a defamation according to IPC is about documentation or someone witnessing it. ఎస్ రైట్, మనకి కోర్ట్ అనగానే ఎవిడెన్సెస్ పక్కా ఉండాలన్న థాట్స్ అందరికీ వస్తాయి. సో ఆ ఎవిడెన్సెస్ ఎలా ఉంటాయి, డాక్యుమెంటేషన్ ఒకళ్ళు విట్నెస్ చేయగలుగుతాం. సో బేసికలీ ఐపీసీ 1860లో ఉంది కాబట్టి ఇవే కన్సిడర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళు టెక్నాలజీ వాడుతున్నారు. సో టెక్నాలజీ వాడుతున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమెంట్స్ చేస్తున్నారు లేదా పర్సనల్ మెసేజెస్ చేస్తున్నారు. అవి చాలా హీనియస్గా చేస్తూ ఉంటారు. సో అది మనం కోర్టులో ప్రూఫ్ చేయలేమా అని మనకు ఒక థాట్ వస్తుంది. కోర్టు ఏంటంటే ఈ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ తీసుకోదు, అవన్నీ ఫేక్ చేయగల ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తీసుకోదు అని చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బేసికలీ హూ ఆర్ అవేర్ ఆఫ్ డిఫమేషన్ టాపిక్. సో అలాంటి వాళ్ళకి ఏం చేశారంటే బిఎన్ఎస్ అని కొత్తగా లాంచ్ అయింది, విచ్ ఇస్ భారతీయ న్యాయ సంహిత. దాంట్లో 356 సెక్షన్లో సేమ్ 499 సెక్షన్లో ఉన్న యొక్క పనిష్మెంట్సే ఇచ్చి అయితే దాంట్లో ఈ యొక్క పాయింట్ని ఇంక్లూడ్ చేశారు. వేర్ యూ కెన్ ప్రొడ్యూస్ స్క్రీన్ షాట్స్, వాయిస్ మెసేజెస్ అండ్ స్క్రీన్ రికార్డ్స్ టు ప్రూవ్ దట్ యు ఆర్ డిఫేమ్డ్ బై ఎక్స్ పర్సన్ అని. సో ఇప్పుడేంటి, మనం ఏదైనా స్క్రీన్ షాటో వాయిస్ రికార్డో కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేసే యొక్క ఆపర్చునిటీ మనకి బిఎన్ఎస్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంత ఫైల్ చేశాక ఎవరు ఏ కౌంటర్ వేయరా? ఖచ్చితంగా వేస్తారు. ఆ కౌంటర్ ఏంటి, కాన్స్టిట్యూషన్ సెక్షన్ 19 ఏంటో తెలుసు కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇదే అందరికీ తెలుసు. ఇంకే దాని యొక్క ఎక్సెప్షన్స్ ఏంటి ఎవ్వరూ ఆలోచించరు. ఏంటండి 19 సెక్షన్లో మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో దాన్ని బట్టి నేను ఇలా అన్నాను, దానికి ఆవిడ నన్ను డిఫమేషన్ ఎలా చేస్తారు, ఆయన డిఫమేషన్ కేసు ఎలా ఫైల్ చేస్తారు అని కౌంటర్ పిటిషన్ వేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? లెట్స్ లుక్ ఇన్ టు దాట్. సో 19(1) నిజంగానే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ ఇస్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్ 19(1) ఇస్తే సబ్సెక్షన్ 2 దాని ఎక్సెప్షన్స్ చేస్తుంది. సో యూ కెనాట్ ఆబ్లిగేట్ సమ్వన్. నీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే నువ్వు నీ ఐడియాలజీని ప్రొజెక్ట్ చేయాలి తప్ప ఒకళ్ళని డైరెక్ట్ అసాల్టో ఇండైరెక్ట్ అసాల్టో చేయకూడదు. ఒకళ్ళ మీద బ్యాడ్ కమెంట్స్ వేసేదాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద చూసుకోరు. ఇది మనకి నిజంగా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ మనం
చూద్దాం. అంతకంటే ముందు ఈ జడ్జిమెంట్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు ఏంటో చెప్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానన్నాను కదా. సో యాక్చువల్లీ మనందరికీ తెలుసు యాంకర్ అనసూయ గారు ఏం చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. లాస్ట్ ఇయర్ అవుతుంది అనుకుంటా, ఐ రియలీ డెంట్ రిమెంబర్ ద డేట్, బట్ యా, అనసూయ గారు ఒక ఇంటర్వ్యూ అండ్ ఒక లైవ్లో ఆంటీ అన్న వాళ్ళని అబ్జెక్టిఫై చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. సో దానికి బదులుగా చాలామంది వీడియోస్ చేశారనమాట. ఆవిడ 40+, ఆవిడ ఆంటీ అంటే ఏమొచ్చింది అది ఇది అని. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆవిడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను ఆంటీ అనే పదానికి వ్యతిరేకం కాదు, కానీ ఆంటీ అనే పదం వాడే వాళ్ళ యొక్క ఉద్దేశాలకి వ్యతిరేకం అని. సో నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నన్ను ఆంటీ అంటే ఐ విల్ టేక్ ఇట్, కానీ వాళ్ళ పేరెంట్స్ ఉన్న వయసు లేదా నా వయసు ఉన్న వాళ్ళు వచ్చి నన్ను కింద ఆంటీ 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 అని కామెంట్ చేస్తే అది అబ్జెక్టిఫై అవుతుందే కానీ మనస్ఫూర్తిగా పిలిచినట్టు అవ్వదు కదా అని ఆవిడ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ దట్స్ ట్రూ. ఆంటీ అనేది బ్యాడ్ వర్డ్ కాదు, ఇట్స్ లైక్ అన్ ఎఫెక్షనేట్ వర్డ్. కానీ ఒకళ్ళని కించపరచడానికి ఆంటీ అని కమెంట్ చేస్తే 19(2) వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు. ఒకళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కొట్టడానికి వాళ్ళు చేసే యత్నం కింద కన్సిడర్ చేసి కోర్టు అనుగుణంగా పనిష్మెంట్ ఇస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫమేషన్. సో డిఫేమ్ చేసే ముందు మనం డిఫేమ్ చేస్తున్నామా, మన రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసి మన ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. సో ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్ కోసమో లేదంటే ఇంకా ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసమో ఇలాంటి యొక్క గార్డియన్స్ రైట్స్ కోసమో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.